హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్ ఫ్రీగా ఎలా అయితే క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. దీని గురించి ఈ 3 యాప్స్ అనేది మీకు ఉపయోగపడతాయి. ఈ 4వ యాప్ అనేది మీకు ఏంటంటే సైజెస్ అటు బాగా మనం అనుకున్న సైజెస్ అంటే యూట్యూబ్ థంబ్నెయిల్కి సైజెస్ అటు ఒక్కోసారి ఏఐ కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటుంది. దాని గురించి అయితే అది వాడాలి. కానీ ఈ 3 యాప్స్ ఉంటే మీరు ఏంటంటే థంబ్నెయిల్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాగైతే ఇప్పుడు ఈ యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది చూడండి ఎలా క్రియేట్ చేస్తాను. అది ఫ్రీగా ₹1 అనేది ఖర్చు లేకుండా మనం ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయడానికి ఎవరికైనా ఇద్దాం అనుకుంటే మినిమం 100 నుండి దాదాపు ₹500 అయితే ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే ఈ 3 యాప్స్ ఉంటే మనకేంటంటే ₹1 అనేది ఖర్చు లేకుండా యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా చేస్తారనేది చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి, ఈ 4 యాప్స్తోనే పని అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ నోట్లోని మీకు కావాల్సింది ఎలాగైతే ఉందో ఆ విధంగా అనేది టైప్ చేసుకోవాలన్నమాట. నాకు ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి, టైటిల్ ఫ్రీగా యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా అని ఇచ్చాను. రైట్ సైడ్లో నా ఫోటో ఉండాలి, అలాగే థంబ్నెయిల్లో యూట్యూబ్ లోగో ఉండాలనేది నేనైతే పెట్టాను అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను చాట్ జీబీటీలోకి వెళ్తున్నాను. చాట్ జీబీటీలోని అది కాపీ చేసింది ఇక్కడైతే పేస్ట్ చేశాను అనమాట. అక్కడైతే నాకు ప్రాంప్ట్ కావాలని అడిగాను కదా, ప్రాంప్ట్ అలా రాసేస్తుంది. చూడండి, మనం ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకోవాలి. చూడండి కాపీ ఎలా చేస్తున్నాను. మళ్ళీ ప్రాంప్ట్ కింద నుంచి చూసారా క్రియేట్ అని ఉంది, అక్కడి నుంచి కింద కొంచెం చూడండి థంబ్నెయిల్ ట్యుటోరియల్స్ అని ఉంది చూసారా, అక్కడ వరకు కూడా మనం అయితే కాపీ చేసుకోవాలి. ఆ ప్రాంప్ట్ కానించి ఆ కింద వరకే చూడండి, అక్కడ వరకు కాపీ చేసుకొని కాపీ అని కొట్టాలి. ఇప్పుడు ఏంటంటే మనం 3వ యాప్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది జెమినీ అనమాట. జెమినీలో ఏంటంటే అక్కడ జెమినీ అడగండి అని చూసారా, అక్కడికి వెళ్ళి మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత గ్యాలరీలోకి ఓపెన్ చేసి మీ దగ్గర ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని అందులో అప్లోడ్ చేయాలన్నమాట. చూడండి నేనైతే అప్లోడ్ అనేది చేస్తున్నాను. ఫోటో అప్లోడ్ చేసిన వెంటనే చూడండి అక్కడ మార్క్ ఉంటుంది కదా, ఆ మార్కులు కొట్టిన వెంటనే ప్రెస్ చేసిన వెంటనే అదొక 1 మినిట్ నుండి ఒక 5 మినిట్స్ వరకు కూడా ఒకసారి టైం తీసుకుంటుంది. టైం తీసుకొని మీకైతే అద్భుతంగా అనేది థంబ్నెయిల్ అనేది క్రియేట్ అయితే అవుతుందండి. చూడండి కొంచెం లోడ్ అవుతుంది, కాసేపు టైం ఇవ్వాలన్నమాట. మీకు నెట్ యొక్క స్పీడ్ బట్టి మీకు అనేది ఇది ఒక టైం అనేది అవుతుంది. ఒక్కొక్కసారి జెమినీలో ఏంటంటే మీరు అనుకున్న ఇప్పుడు థంబ్నెయిల్ చూసారా, ఇప్పుడు ఈ థంబ్నెయిల్ యూట్యూబ్ థంబ్నెయిల్కి సంబంధించింది ఆ సైజ్ ఇవ్వలేదు అనమాట, వేరే సైజ్ ఇచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే పిక్సెల్ ల్యాబ్ అనే ఒక యాప్ ఉంటుంది కదా, ఇంతవరకు థంబ్నెయిల్స్ అయితే చేసేవాళ్ళు కదా, దాంట్లో అప్లోడ్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ సైజుకి తగ్గట్టు దాన్ని అడ్జస్ట్ చేస్తాను. చూడండి అది కూడా. నెక్స్ట్ ఏంటంటే పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్తున్నాను. చూడండి మన యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ చేసిగా నాకైతే సైజ్ తేడా వచ్చింది. చిన్న తేడా. ఇది లాస్ట్ టైం చేసిందండి, గుడ్డట్టు గురించి అనేది యూట్యూబ్లో పెట్టడానికి అనేది తయారు చేశాను. మీకు శాంపుల్గా చూపిస్తున్నాను. చూడండి మనం ఏంటంటే నెక్స్ట్ యాప్కి వెళ్ళిపోదాం. ఇది 4వ యాప్ అనమాట మీకు చూపించేది. అప్పుడు ఈ ఏఐఆర్టీ లేనప్పుడు ఇందులోనే మేము ఎడిట్ చేసేవాళ్ళము. సింపుల్గా ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్ మీద కొట్టేయండి, సైజు దగ్గరికి వెళ్ళి ఓకే కొట్టేసిన తర్వాత మీకు ఆ సైజు పడిపోద్ది అనమాట, యూట్యూబ్ థంబ్నెయిల్ తగ్గ సైజు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో జెమినీలో అది డౌన్లోడ్ చేసామో అది మళ్ళీ ఇందులోకి డౌన్లోడ్ చేసి సైజెస్ అనేది అలా లాగేసి లాగేసిన వెంటనే సేవ్ చేసేయండి. సింపుల్గా మన థంబ్నెయిల్ అనేది ఫ్రీగా అయితే అయిపోయింది. ఇదే థంబ్నెయిల్ బయట నుంచి చేస్తే ఎలా కాదన్నా సరే 200 నుంచి 500 మధ్యన ఎలాగైనా ఛార్జ్ అనేది తీసుకుంటారండి. నా వీడియో నచ్చినట్టుగానైతే నన్నైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి.
మీకు ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చాను అని అనుకుంటే ఖచ్చితంగా అయితే నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవ్వండి, ఎక్స్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాను, సేవ్ గ్యాలరీ అని కొడుతున్నాను. కొట్టిన వెంటనే మనకి ఇప్పుడు యూట్యూబ్ చూసారా సేమ్ సైజ్ అనేది వచ్చింది, యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ అనేది. ఇప్పుడు మనం థంబ్నెయిల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసేయడమే. థ్యాంక్ యూ సో మచ్.